క్రిస్మస్ అంటే కేవలం పండగ, బహుమతులు మాత్రమేనా? దాని వెనక ఉన్న అసలు సందేశమేంటో చూద్దాం. ఒక కథ చూద్దాం. ఇంట్లో చిక్కుకున్న ఒక చిన్న పక్షి. దాన్ని బయటకు పంపాలని చూస్తే అది ఇంకా భయపడిపోతుంది. సహాయం చేద్దామంటే ఆ పక్షికది అర్థం కావట్లేదు, మరింత ఆందోళన చెందుతోంది. అసలు ఆ పక్షిని భయపెట్టకుండా ఎలా కాపాడాలి? అతనికి ఒక్కటే మార్గం కనిపించింది. తనే ఒక పక్షిలా మారాలి. అప్పుడే దానికి దారి చూపగలడు. ఈ చిన్న కథలోనే క్రిస్మస్ సారం ఉంది. ఆ పక్షిలాగే మానవాళి కూడా పాపములో చిక్కుకుపోయింది, దేవునికి దూరమైపోయింది. మరే మనల్ని రక్షించడానికి దేవుడేం చేశాడో? ఒక అద్భుతమైన ప్రేమకార్యం. తనే మనలా మనిషిగా మారాడు. యోహాన్ సువార్త చెప్పినట్టు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ఇదే క్రిస్మస్ మర్మం. సరే, దేవుడు మనిషిగా పుట్టాడు, కాని ఒక పశువుల పాకులో ఎందుకు? ఆయన ప్రయాణంలో 3 ముఖ్యమైన దశలున్నాయి. ఆయన ప్రయాణం ఒక తొట్టిలో మొదలైంది, శిలువ దగ్గరికి నడిపించింది, చివరికి కిరీటంతో ముగిసింది. ఆయన జననం ఒక గొప్ప ప్రణాళికలో మొదటి అడుగు, దేవునికి మనుషులకి మధ్య ఒక వారధి కట్టడానికి. ఈ విమోచన వెల వెండి బంగారాలతో కట్టింది కాదు, అది క్రీస్తు అమూల్యమైన రక్తంతో చెల్లించబడింది. అందుకే యేసుదేవునికి మనకీ మధ్య ఏకైక మధ్యవర్తిగా నిల్చాడు, ఒక వారధిలా. ఆయన ఉద్దేశ్యం సమాధానపరచడం, మన పాపాలను లెక్కించకుండా దేవునితో మన సంబంధాన్ని సరిచెయ్యడం. దేవుడు ఈ రక్షణ బహుమతిని అందరికీ అందిస్తున్నాడు. మరి దాన్ని ఎలా స్వీకరించాలి? చాలా సులభం, ఏబీసీలాగా. ముందుగా ఏ, మనం పాపులమని, ఆ పక్షిలాగే స్వంతంగా బయటపడలేమని ఒప్పుకోవడం. రెండవది బి, యేసే దేవుని కుమారుడని, రక్షణకు ఆయనే ఏకైక మార్గమని నమ్మడం. ఇక చివరిగా ప్రార్థనలో ఆయన నామాన్ని పిలవడం, క్షమించమని, మన జీవితంలోకి రమ్మని కోరడం. ఇదే క్రిస్మస్ వెనుక ఉన్న అద్భుతమైన కారణం. ఇది దేవుడిచ్చిన ఆహ్వానం. అది ఈ రోజు కూడా తెరిచే ఉంది.